అధ్యక్ష. వారు కూడా చాలా హామీలు ఇచ్చిర్రు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల కాలాధనం, బాక్లా ఇంగే అది ఇదని. వీళ్ళే రైతుల గురించి గొప్పలు మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. 2 సార్లు గెలిచిర్రు కేంద్రంలో. అవి ఇయ్యలే. మా రాష్ట్రం ఇప్పుడున్న అటువంటి అప్పుల కుప్పగా ఉంది. అయినా కూడా మీరు సబ్సిడీలు అంటేనే పేదోళ్ళని సోమరిపోతులను చేస్తారనేది మీ ఆలోచన. కాబట్టి సబ్సిడీలను ఎత్తేసుకుంటూ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ 266 రకాల పనులు ఉండేది ఈ చట్టంలో MGNREGSలో. ఇప్పుడు ఆ పనులను కూడా తగ్గించిర్రు. ఎట్లున్నదంటే నూనె లేని వత్తి ఎగేస్తేంది దిగేస్తేంది అన్నట్టు ఉంది. దీపంలో అలా నూనె లేదు. నువ్వు 125 రోజులు అని చెప్తున్నావు. మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. 2004-05లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. నువ్వు ఆ రోజు వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద మీరు కూడా ఇంత అక్కసు వెళ్ళగలుగుతారని నేను అనుకోలేదు. ఇంత పని అరే పేరు అరే నామ్ బదలనా కాదు, కామియండి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఈ చట్టం రావడానికి 4 ఏళ్ళు చర్చలు జరిగినాయి. మేధావులు, ఎంపీలు, మీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది. తీసేసేటప్పుడు మాత్రం 4 రోజులలో ఒక కలంపోటుతో మీరు తీసేసారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన. ఏం ఆవేదన? గాంధీ గారు ఈ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన గ్రామ స్వరాజ్యం కలల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం. మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు? అంత పనివ్వండి. నామ్ బదలనా నయ్యే కామ్ దేజే కామియరు అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి నేను అనేది, మీరు అన్ని పెంచి 4% బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు? బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు. పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి 6 కోట్ల పని దినాలకు తగ్గించారు. పనే లేదు చేయడానికి ఆడ. ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద. ఎస్, మీరు 60 రోజులు ఎందుకు బంద్ పెట్టాలి? 60 రోజులు కూడా ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి, రైతులతో అనుసంధానం చేయండి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు, కూలి వాళ్ళకు కూడా కూలి దొరుకుతుంది కదా. కోత పెట్టడం ఎందుకు అన్నా? మీరు చేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ను అందించడం కోసం జరుగుతున్న కుట్ర. పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే బేరం ఆడే శక్తి పోతుంది. ఎంత పని దొరికితే అంతకు వెళ్ళిపోతారు. అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది. అక్కడ చీప్ లేబర్ కావాలి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి. అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా. నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం. ఇయ్యనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా, రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. మీరు రుద్దే అధికారం ఎక్కడిది? అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కదా. ఆర్టికల్ 47 ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ 41 ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం.
కానీ దాని మీద దాడి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ నచ్చాడు, మన గాంధీ గారు నచ్చారు, ఇంకెవ్వరు నచ్చారు, మీకు మీరే నచ్చుతారు ఆదాని అంబానీలు తప్ప మీకు ఏ పేదో నచ్చాడు, ఏ అడవి బిడ్డలు నచ్చారు, ఏ నిరుపేదలు నచ్చారు, ఏ నాయకుడు ఏ మహనీయుడు నచ్చాడు. ఎవరి కోసమే మరి మీరు చేసేది? ఇదే నా పద్ధతి. ఏ మహనీయులను కూడా నచ్చారు అయితే ఇంకే ఎవరు? అసలు చరిత్రను మొత్తం తిరగరాస్తున్నారు, ఉల్టా పల్టా చేసి తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ. ఇవాళ ఒక పువ్వును చిదిమేసేంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు. అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన, గాంధీ గారి పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను తొలగించలేరు. అదేవిధంగా ఆయన త్యాగాన్ని, ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు. కాబట్టి పేరులో ఎందుకంత మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం?